నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం. గత వారం మనందరిలో గర్వాన్ని నింపే ఒక ఘనతను సాధించాం. గత వారం భారతదేశం $400 బిలియన్ అంటే 30 లక్షల కోట్ల రూపాయల ఎగుమతి లక్ష్యాన్ని సాధించిందని మీరు వినే ఉంటారు. మొదటిసారి వింటే ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశమని అనిపిస్తుంది. కానీ ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువగా ఇది భారతదేశ సామర్థ్యానికి, భారతదేశ శక్తికి సంబంధించిన విషయం. ఒకప్పుడు భారతదేశం నుండి ఎగుమతుల విలువ 100 బిలియన్లు, కొన్నిసార్లు 150 బిలియన్లు, కొన్నిసార్లు 200 బిలియన్లు. ఇప్పుడు భారతదేశం $400 బిలియన్ విలువ ఉండే ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారత్లో తయారయ్యే వస్తువులకు డిమాండ్ పెరుగుతోందని దీని అర్థం. ఇందులో చాలా పెద్ద సందేశం కూడా ఉంది. కలల కంటే సంకల్పాలు పెద్దవి అయినప్పుడు దేశం గొప్ప అడుగులు వేస్తుంది. సంకల్పాల కోసం అహోరాత్రులు చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడు ఆ సంకల్పాలు కూడా సాకారమవుతాయి. చూడండి, వ్యక్తుల జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. కలల కంటే సంకల్పాలు, ప్రయత్నాలు పెద్దవిగా మారినప్పుడు విజయం దానంతటదే వస్తుంది. మిత్రులారా, దేశంలోని నలుమూలల నుండి కొత్త ఉత్పత్తులు విదేశాలకు వెళ్తున్నాయి. అస్సాంలోని హైలకండి నుండి లెదర్ ఉత్పత్తులు కావచ్చు, లేదా ఉస్మానాబాద్ నుండి చేనేత ఉత్పత్తులు కావచ్చు, బీజాపూర్ నుండి పండ్లు, కూరగాయలు కావచ్చు, లేదా చందౌలి నుండి నల్లబియ్యం కావచ్చు. వాటి ఎగుమతులు పెరుగుతున్నాయి. ఇప్పుడు లడాఖ్లోని ప్రపంచ ప్రసిద్ధ యాప్రికాట్ దుబాయ్లో కూడా దొరుకుతుంది. తమిళనాడు నుండి పంపిన అరటిపండ్లు సౌదీ అరేబియాలో కూడా లభిస్తాయి. ఇప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులను కొత్త కొత్త దేశాలకు పంపటం గొప్ప విషయం. ఉదాహరణకు ఉత్తరాఖండ్లోని హిమాచల్లో పండిన ముతక ధాన్యాలు తొలి విడతగా డెన్మార్కుకు ఎగుమతయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, చిత్తూరు జిల్లాల నుంచి బంగినిపల్లి, సువర్ణరేఖ మామిడి పండ్లను దక్షిణ కొరియాకు ఎగుమతి చేశారు. త్రిపుర నుండి తాజా పనసపండ్లను విమానంలో లండన్కు ఎగుమతి చేశారు. నాగాలాండ్కు చెందిన రాజా మిర్చిను మొదటిసారిగా లండన్కు పంపారు. అదేవిధంగా మొదటి దశలో బాలియా గోధుమలు గుజరాత్ నుండి కెన్యాకు, శ్రీలంకకు ఎగుమతి అయ్యాయి. అంటే ఇప్పుడు ఇతర దేశాలకు వెడితే మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు గతంలో కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిత్రులారా, ఈ జాబితా చాలా పొడవుగా ఉంది. ఈ జాబితాలాగే మేక్ ఇన్ ఇండియా శక్తి కూడా చాలా గొప్పది. భారతదేశం శక్తి కూడా అంత గొప్పది. దాని సామర్థ్యానికి ఆధారం మన రైతులు, మన చేతివృత్తులు, మన నేత కార్మికులు, మన ఇంజనీర్లు, మన చిన్న వ్యాపారవేత్తలు, మన ఎంఎస్ఎంఈ రంగం, అనేక విభిన్న వృత్తులకు చెందిన వ్యక్తులు. ఈ రంగాలు, ఈ వృత్తులు, ఈ రంగాల్లోని వ్యక్తులు దేశానికి నిజమైన బలం. వారి కృషి కారణంగా $400 బిలియన్ ఎగుమతి లక్ష్య సాధన సాధ్యమైంది. భారతదేశ ప్రజల ఈ శక్తి ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి మూలలో కొత్త మార్కెట్లను చేరుకోవటం నాకు సంతోషంగా ఉంది. ప్రతి భారతీయుడు స్థానిక ఉత్పత్తుల కోసం నినదిస్తే మన స్థానిక ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తం కావటానికి ఎక్కువ సమయం పట్టదు. రండి, స్థానికతను ప్రపంచవ్యాప్తం చేద్దాం. మన ఉత్పత్తుల ప్రతిష్టను మరింత పెంచుకుందాం. మిత్రులారా, స్థానిక స్థాయిలో మన చిన్న వ్యాపారవేత్తల విజయం మనలో గర్వాన్ని నింపబోతోందని తెలుసుకుని మన్ కీ బాత్ శ్రోతలు సంతోషిస్తారు. ఈరోజు మన చిన్న వ్యాపారవేత్తలు ప్రభుత్వ మార్కెట్ ద్వారా ప్రభుత్వ సేకరణలో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. టెక్నాలజీ ద్వారా చాలా పారదర్శకమైన వ్యవస్థను అభివృద్ధి చేశారు. ప్రభుత్వ మార్కెట్ పోర్టల్ జమ్ ద్వారా గత ఏడాది కాలంలో ప్రభుత్వం ₹1,00,000 కోట్లకు పైగా విలువైన వస్తువులను కొనుగోలు చేసింది. దేశంలోని నలుమూలల నుంచి దాదాపు 1.25 లక్షల మంది చిన్న వ్యాపారులు, చిన్న దుకాణదారులు తమ వస్తువులను నేరుగా ప్రభుత్వానికి విక్రయించారు. ఒకప్పుడు పెద్ద కంపెనీలు మాత్రమే ప్రభుత్వానికి వస్తువులను విక్రయించేవి. కానీ ఇప్పుడు దేశం మారుతోంది. పాత వ్యవస్థలు కూడా మారుతున్నాయి. ఇప్పుడు చిన్న దుకాణదారు కూడా జమ్ పోర్టల్లో తన వస్తువులను ప్రభుత్వానికి విక్రయించవచ్చు. ఇది కొత్త భారతదేశం. పెద్దగా కలలు కనటమే కాదు, ఇంతకుముందు ఎవరూ చేరుకునే లక్ష్యాన్ని చేరుకునే ధైర్యాన్ని కూడా చూపిస్తాడు. ఈ ధైర్య సాహసాల బలంతో
భారతీయులమైన మనందరం కలిసి స్వావలంబన భారతదేశ కలను కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీరు ఇటీవల జరిగిన పద్మ పురస్కారాల ప్రదాన వేడుకలో బాబా శివానంద్ జీని తప్పక చూసి ఉంటారు. 126 ఏళ్ల వృద్ధుడి చురుకుదనాన్ని చూసి నాలాగే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయి ఉంటారు. రెప్పపాటులో ఆయన నందిముద్రలో నమస్కరించడం ప్రారంభించారు. నేను బాబా శివానంద్ జీకి వినమ్రంగా వంగి నమస్కరించాను. బాబా శివానంద్ 126 ఏళ్ల వయస్సు, ఆయన ఫిట్నెస్ రెండూ ఇప్పుడు దేశంలో చర్చనీయాంశాలుగా ఉన్నాయి. బాబా శివానంద్ తన వయసు కంటే 4 రెట్లు ఎక్కువ ఫిట్గా ఉన్నారని సామాజిక మాధ్యమాల్లో చాలామంది కామెంట్స్ చూశాను. నిజానికి బాబా శివానంద్ జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన దీర్ఘాయుష్షు పొందాలని కోరుకుంటున్నాను. ఆయనకు యోగా అంటే అభిరుచి ఎక్కువ. ఆయన చాలా ఆరోగ్యకరమైన జీవనశైలిని గడుపుతున్నారు. జీవేమ శరదాం శతం. మన సంస్కృతిలో ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తారు. ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం గురించి యోగా, ఆయుర్వేదం మొదలైన భారతీయ చింతన పెరుగుతోంది. గత వారం ఖతర్లో యోగా కార్యక్రమం నిర్వహించడం మీరు చూసి ఉంటారు. ఇందులో 114 దేశాల పౌరులు పాల్గొని సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. అదేవిధంగా ఆయుష్ పరిశ్రమ మార్కెట్ కూడా నిరంతరం పెరుగుతోంది. 6 సంవత్సరాల క్రితం ఆయుర్వేదానికి సంబంధించిన మందుల మార్కెట్ దాదాపు 22,000 కోట్ల రూపాయలు. నేడు ఆయుష్ తయారీ పరిశ్రమ దాదాపు 1,40,000 కోట్ల రూపాయలకు చేరుకుంటోంది. అంటే ఈ రంగంలో అవకాశాలు నిరంతరం పెరుగుతున్నాయి. స్టార్టప్ ప్రపంచంలో కూడా ఆయుష్ ఆకర్షణీయంగా మారుతోంది. మిత్రులారా, ఆరోగ్య రంగంలోని ఇతర స్టార్టప్ల గురించి నేను ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడాను. కానీ ఈసారి ప్రత్యేకంగా ఆయుష్ స్టార్టప్ల గురించి మీతో మాట్లాడతాను. ఇందులో ఒక స్టార్టప్ కపివా. దాని అర్థం దాని పేరులోనే ఇమిడి ఉంది. ఇందులో కా అంటే కఫ, పి అంటే పిత్త, వా అంటే వాతం. ఈ స్టార్టప్ మన సంప్రదాయాల ప్రకారం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేద హెల్త్ కేర్ ఎకోసిస్టంలో ఒక ప్రత్యేకమైన భావన అయిన నిరోగ్ స్ట్రీట్ అనే మరో స్టార్టప్ కూడా ఉంది. దీని సాంకేతికత ఆధారిత వేదిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయుర్వేద వైద్యులను నేరుగా ప్రజలతో అనుసంధానిస్తుంది. 50,000 మందికి పైగా అభ్యాసకులు ఈ స్టార్టప్తో అనుసంధానమయ్యారు. అదేవిధంగా సంపూర్ణ ఆరోగ్య రంగంలో ఆత్రేయ ఇన్నోవేషన్స్ అనే మరో హెల్త్ కేర్ టెక్నాలజీ స్టార్టప్ కూడా పనిచేస్తోంది. ఇగ్జోరియల్ అశ్వగంధ వాడకం గురించి అవగాహన కల్పించడమే కాకుండా అత్యున్నత నాణ్యత ఉన్న ఉత్పత్తుల తయారీ ప్రక్రియపై భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టింది. ఆధునిక మూలికా పరిశోధన, సంప్రదాయ పరిజ్ఞానాన్ని మిళితం చేయడం ద్వారా క్యూర్వేద సంపూర్ణ జీవితానికి ఆహార పదార్థాలను రూపొందించింది. మిత్రులారా, నేను ఇప్పటివరకు కొన్ని పేర్లను మాత్రమే పేర్కొన్నాను. ఈ జాబితా చాలా పెద్దది. భారతదేశంలోని యువ పారిశ్రామికవేత్తలకు భారతదేశంలో ఏర్పడుతున్న కొత్త అవకాశాలకు చిహ్నం. ఆరోగ్య రంగంలోని స్టార్టప్లు, ముఖ్యంగా ఆయుష్ స్టార్టప్లను ఒక విషయం కోరుతున్నాను. మీరు ఆన్లైన్లో ఏ పోర్టల్ని తయారు చేసినా, ఏ కంటెంట్ను సృష్టించినా, ఐక్యరాజ్య సమితి గుర్తించిన అన్ని భాషల్లో దాన్ని రూపొందించడానికి ప్రయత్నించండి. ఇంగ్లీష్ అంతగా మాట్లాడని, అర్థం కాని దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. అటువంటి దేశాలను కూడా దృష్టిలో ఉంచుకుని మీ సమాచారాన్ని ప్రచారం చేయండి. భారతదేశం నుండి మెరుగైన, నాణ్యమైన ఉత్పత్తులతో ఆయుష్ స్టార్టప్లు త్వరలో ప్రపంచవ్యాప్తమవుతాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మిత్రులారా, ఆరోగ్యం నేరుగా పరిశుభ్రతకు సంబంధించిన విషయం. మన్ కీ బాత్లో పరిశుభ్రత కోసం కృషి చేసేవారి ప్రయత్నాలను మేమెప్పుడూ ప్రస్తావిస్తాం. అలాంటి స్వచ్ఛాగ్రాహి చంద్రకిషోర్ పాటిల్ గారు. ఆయన మహారాష్ట్రలోని నాసిక్లో నివసిస్తున్నారు. పరిశుభ్రత విషయంలో చంద్రకిషోర్జీ సంకల్పం చాలా లోతైనది. గోదావరి నది పక్కనే ఉంటూ నదిలో చెత్త వేయకుండా ప్రజలను ఆయన నిరంతరం ప్రోత్సహిస్తున్నారు. ఎవరైనా నదిలో చెత్త వేస్తుంటే వెంటనే ఆపుతారు. చంద్రకిషోర్జీ ఈ పనిలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. నదిలో విసిరేందుకు ప్రజలు తెచ్చిన అటువంటి వస్తువులన్నీ సాయంత్రానికి ఆయన దగ్గర చేరతాయి. చంద్రకిషోర్జీ చేసిన ఈ ప్రయత్నం అవగాహనను కూడా పెంచుతుంది, స్ఫూర్తిని కూడా ఇస్తుంది. అదేవిధంగా
మరొక స్వచ్ఛాగ్రహి ఒరిస్సాలోని పూరికి చెందిన రాహుల్ మహారాణా. రాహుల్ ప్రతి ఆదివారం తెల్లవారుజామున పూరీలోని పుణ్యక్షేత్రాలకు వెళ్లి అక్కడ ప్లాస్టిక్ చెత్తను శుభ్రం చేస్తుంటారు. ఇప్పటివరకు 100 కిలోల ప్లాస్టిక్ చెత్తను, మురికిని శుభ్రం చేశారు. పూరి రాహుల్ అయినా, నాసిక్కి చెందిన చంద్రకిషోర్ అయినా మనకు చాలా నేర్పుతారు. పరిశుభ్రత, పోషకాహారం లేదా టీకాకరణ, ఇలా సందర్భం ఏదైనా పౌరులుగా మనం మన విధులను నిర్వహించాలి. ఈ ప్రయత్నాలన్నీ ఆరోగ్యంగా ఉండటానికి మనకు సహాయపడతాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కేరళకు చెందిన ముపట్టం శ్రీ నారాయణన్ గారి గురించి మాట్లాడుకుందాం. జీవించేందుకు అవసరమయ్యే నీటి కోసం కుండలు అనే ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు గురించి మీకు తెలిస్తే ఇది ఎంత అద్భుతమైన పని అని మీరు అనుకుంటారు. మిత్రులారా, వేసవిలో జంతువులకు, పక్షులకు నీటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముపట్టం శ్రీ నారాయణన్ గారు మట్టి కుండలను పంపిణీ చేసేందుకు ప్రచారం నిర్వహిస్తున్నారు. వేసవిలో జంతువులు, పక్షుల సమస్యను చూసి ఆయన కలత చెందారు. అలాంటప్పుడు ఆ కుండల్లో నీళ్లు నింపే పని మాత్రమే ఇతరులకు ఉండేలా స్వయంగా మట్టి కుండల పంపిణీ ఎందుకు ప్రారంభించకూడదని అనుకున్నారు. నారాయణన్ గారు పంపిణీ చేసిన పాత్రల సంఖ్య 1,00,000 దాటబోతుందంటే మీరు ఆశ్చర్యపోతారు. తన ప్రచారంలో గాంధీజీ స్థాపించిన సబర్మతి ఆశ్రమానికి 1,00,000వ పాత్రను విరాళంగా ఇవ్వనున్నారు. ఈరోజు వేసవికాలం వచ్చిందంటే నారాయణన్ గారు చేస్తున్న ఈ పని ఖచ్చితంగా మనందరికీ స్ఫూర్తినిస్తుంది. ఈ వేసవిలో మన జంతు, పక్షి స్నేహితులకు కూడా నీటిని ఏర్పాటు చేద్దాం. మిత్రులారా, మన సంకల్పాలను తిరిగి గుర్తు తెచ్చుకోవలసిందిగా మన్ కీ బాత్ శ్రోతలను నేను కోరుతున్నాను. ప్రతి నీటి చుక్కను పొదుపు చేసేందుకు మనం చేయగలిగే పని చేయాలి. ఇది కాకుండా నీటి రీసైక్లింగ్కు మనం ప్రాధాన్యత ఇస్తూనే ఉండాలి. ఇంట్లో వినియోగించే నీటిని కుండీల్లో వాడుకోవచ్చు, తోట పనిలో వాడుకోవచ్చు. ఆ నీటిని మళ్లీ వాడాలి. కొంచెం ప్రయత్నం చేస్తే మీరు మీ ఇంట్లో అలాంటి ఏర్పాట్లు చేయవచ్చు. రహీందాస్ జీ శతాబ్దాల క్రితం రహిమన్ పానీయే రాఖియే, బిన్ పానీ సబ్సూన్ అని చెప్పారు. ఈ నీటి పొదుపు పనిలో నేను పిల్లలపై చాలా ఆశలు పెట్టుకున్నాను. మన పిల్లలు పరిశుభ్రతను ఒక ఉద్యమంలా చేసినట్టే వారు వాటర్ వారియర్గా మారటం ద్వారా నీటి ఆదాలో సహకరించవచ్చు. మిత్రులారా, మన దేశంలో నీటి సంరక్షణ, నీటి వనరుల పరిరక్షణ శతాబ్దాలుగా సమాజ స్వభావంలో భాగం. దేశంలో చాలామంది ప్రజలు నీటి సంరక్షణను జీవిత లక్ష్యంగా మార్చుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. అరుణ్ కృష్ణమూర్తి చెన్నైకి చెందిన మిత్రుడు. అరుణ్ గారు తన ప్రాంతంలోని చెరువులు, సరస్సులను శుభ్రం చేసే ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. 150కి పైగా చెరువులు, సరస్సులను శుద్ధి చేసే బాధ్యతను తీసుకుని విజయవంతంగా పూర్తి చేశారు. అదేవిధంగా మహారాష్ట్రకు చెందిన రోహన్ కాలే గారు కూడా కృషి చేస్తున్నారు. రోహన్ గారు వృత్తిరీత్యా హెచ్ఆర్ ప్రొఫెషనల్. మహారాష్ట్రలోని వందలాది దిగుడు బావులను పరిరక్షించేందుకు ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ బావులు చాలా వందల సంవత్సరాల నాటివి. అవి మన వారసత్వంలో భాగమయ్యాయి. సికింద్రాబాద్లోని బన్సీలాల్పేటలో ఉన్న బాగి కూడా అలాంటి దిగుడు బావుల్లో ఒకటి. ఏళ్ల తరబడి పట్టించుకోకపోవడంతో ఈ మెట్లబావి మట్టితోనూ చెత్తతోనూ నిండిపోయింది. అయితే ఇప్పుడు ఈ దిగుడుబావిని పునరుద్ధరించాలనే ఉద్యమం ప్రజల భాగస్వామ్యంతో ప్రారంభమైంది. మిత్రులారా, ఎప్పుడూ నీటి కొరత ఉండే రాష్ట్రం నుండి నేను వచ్చాను. గుజరాత్లో ఈ దిగుడుబావులను వావ్ అంటారు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో వావు ప్రధాన భూమిక నిర్వహించాయి. ఈ దిగుడుబావులు లేదా మెట్లబావుల రక్షణలో జల్మందిర్ పథకం ప్రముఖ పాత్ర పోషించింది. గుజరాత్ అంతటా అనేక మెట్లబావులను పునరుద్ధరించారు. ఈ ప్రాంతాల్లో నీటిమట్టం పెరగటానికి ఇది చాలా దోహదపడింది. మీరు స్థానికంగా కూడా ఇలాంటి ఉద్యమాలను నిర్వహించవచ్చు. చెక్ డ్యాములు కానివ్వండి, వాననీటి సంరక్షణ కానివ్వండి, వీటిలో వ్యక్తిగత ప్రయత్నాలు కూడా ముఖ్యమైనవి. సామూహిక కృషి కూడా అవసరం. స్వతంత్ర భారత అమృతోత్సవాలలో మన దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం 75 అమృత సరోవరాలను తయారు చేయవచ్చు. కొన్ని పాత సరస్సులను బాగు చేయవచ్చు. కొన్ని కొత్త వాటిని నిర్మించవచ్చు. మీరు ఈ దిశలో తప్పకుండా కొంత ప్రయత్నం చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నా ప్రియమైన దేశవాసులారా,
మన్ కీ బాత్ విశిష్టత, సౌందర్యం ఏమిటంటే సందేశాలు అనేక భాషలలో, అనేక మాండలికాలలో నాకు అందుతాయి. చాలామంది మైగవ్లో ఆడియో సందేశాలను కూడా పంపుతారు. భారతదేశ సంస్కృతి, మన భాషలు, మాండలికాలు, మన జీవన విధానం, మన ఆహార పానీయాల విస్తరణ, ఈ వైవిధ్యాలన్నీ మనకు గొప్ప బలం. తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణ వరకు ఈ వైవిధ్యం భారతదేశాన్ని ఒకదానితో ఒకటి అనుసంధానిస్తుంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్గా మారుస్తుంది. ఇందులో కూడా మన చారిత్రక ప్రదేశాలు, పురాణాలు చాలా దోహదపడతాయి. నేను ఇప్పుడే మీతో ఈ విషయం ఎందుకు చెప్తున్నానని మీరు ఆలోచిస్తూ ఉంటారు. దీనికి కారణం మాధవపూర్ మేళా. మాధవపూర్ మేళా ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, భారతదేశ వైవిధ్యంతో ఆ మేళాకు ఎలా సంబంధం ఉందో తెలుసుకోవటానికి మన్ కీ బాత్ శ్రోతలకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మిత్రులారా, మాధవపూర్ జాతర గుజరాత్లోని పోర్బందర్లో సముద్రానికి సమీపంలోని మాధవపూర్ గ్రామంలో జరుగుతుంది. కానీ ఇది భారతదేశం తూర్పు చివరతో కూడా కలుపుతుంది. ఇది ఎలా సాధ్యం అని మీరు ఆలోచిస్తూ ఉండాలి. దీనికి సమాధానం కూడా ఒక పౌరాణిక కథ నుండి తెలుస్తుంది. వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు ఈశాన్య ప్రాంత రాజకుమారి రుక్మిణిని వివాహం చేసుకున్నాడని చెప్తారు. ఈ వివాహం పోర్బందర్లోని మాధవపూర్లో జరిగింది. ఆ పెళ్లికి గుర్తుగా ఈరోజు కూడా మాధవపూర్ జాతర అక్కడ జరుగుతుంది. తూర్పు పడమరల మధ్య ఉన్న ఈ లోతైన సంబంధం మన వారసత్వం. కాలంతో పాటు ఇప్పుడు ప్రజల కృషితో మాధవపూర్ జాతరకు కొత్తదనం కూడా తోడవుతోంది. వధువు వైపు వారిని ఘరాతీ అని పిలుస్తారు. ఇప్పుడు ఈశాన్య ప్రాంతాల నుండి చాలామంది ఘరాతీలు ఈ జాతరకు రావటం ప్రారంభించారు. వారం రోజుల పాటు జరిగే మాధవపూర్ జాతరకు ఈశాన్య రాష్ట్రాల నుండి కళాకారులు చేరుకుంటారు. హస్తకళకు సంబంధించిన కళాకారులు వచ్చి ఒక వారం పాటు భారతదేశంలోని ఈ జాతరకు అత్యంత శోభను చేకూరుస్తారు. ఆ శోభ నలుదిశలా దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. తూర్పు పశ్చిమ సంస్కృతుల సమ్మేళనమైన ఈ మాధవపూర్ జాతర ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కు చాలా అందమైన ఉదాహరణను సృష్టిస్తోంది. మీరు ఈ జాతర గురించి చదివి తెలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, దేశంలో స్వాతంత్ర్య అమృతోత్సవం ఇప్పుడు ప్రజల భాగస్వామ్యానికి కొత్త ఉదాహరణగా మారుతోంది. కొద్ది రోజుల క్రితం అంటే మార్చి 23న అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక వేడుకలు జరిగాయి. దేశం స్వాతంత్ర్యం సాధించిన వీరులను, వీరవనితలను భక్తి శ్రద్ధలతో స్మరించుకుంది. అదే రోజు కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్లో విప్లవీ భారత్ గ్యాలరీని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. భారతదేశంలోని వీర విప్లవకారులకు నివాళులర్పించేందుకు ఇది చాలా ప్రత్యేకమైన గ్యాలరీ. అవకాశం దొరికితే చూడటానికి తప్పకుండా వెళ్ళండి. మిత్రులారా, ఏప్రిల్ నెలలో మనం ఇద్దరు మహానుభావుల జయంతిని కూడా జరుపుకుంటాం. వీరిద్దరూ భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపారు. ఈ మహనీయులు మహాత్మా ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్. ఏప్రిల్ 11న మహాత్మా ఫూలే జయంతిని, ఏప్రిల్ 14న బాబాసాహెబ్ జయంతిని జరుపుకుంటాం. ఈ మహానుభావులు ఇద్దరూ వివక్షకు, అసమానతలకు వ్యతిరేకంగా గొప్ప పోరాటం చేశారు. మహాత్మా ఫూలే ఆ కాలంలో ఆడపిల్లల కోసం పాఠశాలలు తెరిచారు. ఆడశిశు హత్యలకు వ్యతిరేకంగా గళం విప్పారు. నీటి ఎద్దడి నుండి బయటపడేందుకు పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేశారు. మిత్రులారా, మహాత్మా ఫూలే గురించి ఈ చర్చలో సావిత్రిబాయి ఫూలే గారి ప్రస్తావన కూడా అంతే ముఖ్యమైనది. అనేక సామాజిక సంస్థల ఏర్పాటులో సావిత్రిబాయి ఫూలే ప్రముఖ పాత్ర పోషించారు. ఉపాధ్యాయురాలిగా, సంఘ సంస్కర్తగా సమాజానికి అవగాహన కల్పించి ప్రోత్సహించారు. వారిద్దరూ కలిసి సత్యశోధక్ సమాజాన్ని స్థాపించారు. ప్రజల సాధికారత కోసం కృషి చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలలో మహాత్మా ఫూలే ప్రభావాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. సమాజ అభివృద్ధిని ఆ సమాజంలో మహిళల స్థితిగతులను బట్టి అంచనా వేయొచ్చని కూడా ఆయన చెప్పేవారు. మహాత్మా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని తల్లిదండ్రులు, సంరక్షకులందరూ తమ కుమార్తెలను చదివించాలని కోరుతున్నాను. ఆడపిల్లలను బడిలో చేర్పించడం కోసం కొద్ది రోజుల క్రితమే కన్యాశిక్ష ప్రవేశ ఉత్సవ్ కూడా ప్రారంభమైంది. కొన్ని కారణాల వల్ల చదువుకు దూరమైన ఆడపిల్లలను
మళ్లీ పాఠశాలకు తీసుకురావడంపై శ్రద్ధ పెట్టడం జరుగుతోంది. మిత్రులారా, బాబాసాహెబ్తో అనుబంధం ఉన్న పంచతీర్థ కోసం పనిచేసే అవకాశం కూడా లభించటం మనందరి అదృష్టం. మహూలోని ఆయన జన్మస్థలమైనా, ముంబైలోని చైత్యభూమి అయినా, లండన్లోని ఆయన నివాసమైనా, నాగ్పూర్ దీక్షాభూమి అయినా, ఢిల్లీలోని బాబాసాహెబ్ మహాపరినిర్వాణ స్థలమైనా, అన్ని ప్రదేశాలను, అన్ని తీర్థాలను సందర్శించే భాగ్యం నాకు లభించింది. మహాత్మా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్లకు సంబంధించిన ప్రదేశాలను సందర్శించాలని నేను మన్ కీ బాత్ శ్రోతలను కోరుతున్నాను. అక్కడ మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈసారి కూడా మన్ కీ బాత్లో మనం అనేక అంశాలపై మాట్లాడుకున్నాం. వచ్చే నెలలో కూడా చాలా పండుగలు వస్తున్నాయి. కొన్ని రోజుల తర్వాత నవరాత్రులు వస్తున్నాయి. నవరాత్రుల్లో మనం ఉపవాసాలు చేస్తాం, శక్తి సాధన చేస్తాం, శక్తిని ఆరాధిస్తాం. అంటే మన సంప్రదాయాలు మనకు ఆనందాన్ని ఇవ్వడంతో పాటు నిగ్రహాన్ని నేర్పుతాయి. సంయమనం, పట్టుదల కూడా మనకు పర్వాలే. కాబట్టి నవరాత్రులు ఎప్పుడూ మనందరికీ చాలా ప్రత్యేకమైనవి. నవరాత్రుల మొదటి రోజున గుడిపడ్వా పండుగ కూడా ఉంది. ఈస్టర్ కూడా ఏప్రిల్లో వస్తుంది. రంజాన్ పవిత్ర రోజులు కూడా ప్రారంభమవుతాయి. అందరినీ ఏకతాటిపైకి తీసుకుని మన పండుగలను జరుపుకుందాం. భారతదేశ వైవిధ్యాన్ని బలోపేతం చేద్దాం. ఇదే అందరి కోరిక. ఈసారి మన్ కీ బాత్లో ఇవే విషయాలు. కొత్త అంశాలతో వచ్చే నెలలో మళ్ళీ కలుద్దాం. చాలా చాలా ధన్యవాదాలు.